ప్రియులారా, మీ అందరూ కూడా క్రిస్మస్ సందేశాన్ని వినిపించాలని ఈ రీతిగా మేము చేరుచున్నాం. క్రిస్మస్ అనగానే ఇది ఒక సంతోషకరమైన వార్త అని బైబిల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనగానే ఇది ఒక పెద్ద శుభవార్త. అందుకే బైబిల్లో రాయబడింది లోకాస్వార్త 2:10 ఇది సర్వలోకానికి కూడా సువర్తమానము అనే విషయము చెప్పబడింది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే ఆనందము కాదు, అత్యానందము. మత్తయి సువార్త 2:10 రాయబడింది, వారు అత్యానంద భరితులయ్యని. పిల్లల క్రిస్మస్ అనగానే ఇది కొందరికి కాదు, ఇది అందరికీ. అందుకే బైబిల్లో రాయబడింది, ఇదిగో ప్రజలు అందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త. పిల్లరా, ఈ క్రిస్మస్ వేడుకలు ఒక దేశంలో కాదు, ఒక ప్రాంతంలో కాదు, 150 కంటే అధికమైన దేశాల్లో ఒకరి జన్మదినం జరుగుతుందంటే ఇది ఎంత పెద్ద పండుగ, ఇది ఒక మహా పండుగ. అందుకే ఎవరి జన్మదినం కూడా ఇన్ని దేశాల్లో జరుపుకోరు. కనుక యేసు ఒక్క జన్మదినమే కనుక ప్రపంచంలో 150 కంటే అధికమైన దేశాల్లో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మహా పండుగ. పిల్లరా, అందుకే ఇది సంతోషం. ఇంతకీ ఏంటి ఆ క్రిస్మస్ సంతోషము అనుకుంటున్నారా? బైబిల్లో రాయబడింది, కనుక లోకంలో ఉన్న మానవులందరూ కూడా చెడిపోయారు, పాపములో ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుడు వెనకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మానవారేది. ఆ మొదటి రాజులు 8:40 రాయబడింది, పాపము చేయని వాడు ఒక్కడు లేడు. కనుక ఇలాంటి ఈ లోకాన్ని రక్షించాలంటే పాపము లేని దేవుడు రావాలి. కనుక పాపము లేని వారు ఎవరున్నారు ఈ లోకంలో? అందరూ పాపలే కదా. ఆ కారణం చేత ఆ దేవాది దేవుడే తన మహిమను, తన స్వరూపాన్ని మార్చుకొని ఆ రూపము లేని దేవుడు, ఆ వాక్యమైనటువంటి దేవుడు శైలం అనేటువంటి రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళందరి పాపము ఆయన మీద మోపబడింది. తనలో ముండకేయడము, పాదహస్తాల మేకులు, రెక్కల బల్లెము. కనుక చెవులెక్కబడ్డ కాచి వారిని సమాధి చేయబడి తిరిగి లేచి మానవ పాపానికి ప్రాయశ్చిత్తము పరిహారం చేశాడు. పిల్లరా, ఇదే గొప్ప సంతోషం. ఎవరైతే ఆ యేసులో విశ్వాసం ఉంచుతారో వారు నిత్య రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా సదాకాలం ఉంటారు. కాబట్టి యేసుడు మా పాపాన్ని క్షమించాడు, కానీ మేము ఆ రాజ్యం వెళ్తాం. మీరు కూడా ఒకదిన మా రాజ్యం ఉండాలంటే నేనే ప్రభు యేసుని విశ్వాసం ఉంచితే మీరు కూడా గొప్ప సంతోషంలో పాలు పొందగలరు. అలా ప్రభు యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మింటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందండి. మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించని గాక. మీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన దేవాన్ని ఘనమైన పాదములకు వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నడిపించినారు ప్రభా, మీ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చినారు. క్రిస్మస్ సందేశంను ఈ యొక్క కాలనీ ప్రజలకు అందిస్తూ వచ్చినాం ప్రభావ. జ్ఞాపకం చేసుకొని ఇటువంటి వాక్యంలో మీ నీరు కట్టి ఫలింపజేసి ప్రభావ మిమ్మల్ని సొంత రక్షకుడుగా ఈ యొక్క కాలనీ ప్రజలందరూ మిమ్మల్ని అంగీకరించినట్లు నిత్య జీవం పొందినట్లు మీరు సహాయపడమని అందరూ వెళ్తుండగా కృప చూపించమని శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టున్నాం తండ్రి. ఆమేన్. యేసు